క్యారెక్టర్, సాక్ష్యం, మాట, ప్రవర్తన, నియమం. ఏమని నమ్ముకుంటామన్నా? మీ చర్చికేనా వచ్చేది? ఏమోనబ్బా, చర్చికి వస్తున్నట్టు రావట్లా కొంతమంది. మరి ఏందో సన్నగా దారాల్లాగా తీస్తున్నారు, ఏడకేడకి వేస్తున్నారు, బనీని వేసినట్టు. వెనకేమో తాళ్ళు కడుతున్నారు. వాళ్ళ వేషాలు, వాళ్ళ అవతారాలు, వాళ్ళ వ్యవహారాలు చూస్తుంటే అసలు ఎందుకు వీళ్ళు వెళ్ళటం, వీళ్ళ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ వల్ల ఆయనకి, ఆ మహానుభావుడికి చెడ్డ పేరు అని అనిపిస్తుంది. వాడు చెబుతున్నాడు, అన్యుడు చెబుతున్నాడు, అన్యురాలు చెబుతుంది. నేను యేసుప్రభు బిడ్డని, నేను పరిశుద్ధ దేవుని భక్తుడిని అన్నప్పుడు ఆ మాటకు తగ్గ బతుకు ఉండొద్దు, ప్రవర్తన ఉండొద్దు, వస్త్రం ఉండొద్దు. వేసే వేషమేమో అదొక టైపు వేషం, చెప్పేది నేనేమో దేవుని బిడ్డని. సాక్ష్యం లేకపోతే సమాజము సువార్తను స్వాగతించదు. దేవునికి మహిమ. బాప్తిజమం పొంది దేవుని బిడ్డని అని చెప్పుకుంటున్నవాడు క్యారెక్టర్ని కోల్పోతే, అయ్యా తేడా పడ్డాను ప్రభువా క్షమించంటే దేవుడు క్షమిస్తాడు కానీ మనిషి క్షమించడు. నీ బతుక్కాలం నువ్వు వాడికి చెప్పడానికి ట్రై చేస్తే వినడు. నీ వల్ల కాదు ఇక ఆత్మను రక్షించడం. కాబట్టి ఆ పరిస్థితి రానియకూడదు. మనుషుల ఎదుట మీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతకంటే ముందు దేవుని ఎదుట ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొన్నిసార్లు చేయని వచ్చి నీ మీద పడుతుంటాయి, ప్రాబ్లం లేదు. నిందలైతే ఇబ్బంది లేదు, నిందలన్నీ దీవెనలే, కానీ నిజాలు కాకూడదు. ఏం కాకూడదు? నిజాలు కాకూడదు. తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారం నేను చెబుతున్నా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారం నేను చెబుతున్నా. మరియు స్త్రీలను అణుకువ బుద్ధియు స్వస్థ బుద్ధి గలవారై, స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి, తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని దేహమును కప్పునట్లుగా కంప్లీట్ గా వస్త్రముతో గాని, జడలతోనైనను, ఇక అది మెయిన్, జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, తళుక్ అస్సలు కొంతమంది అయితే నాయన వస్త్రాలు వేస్తే మెరుపులే. ఈ మెరుపులు గెటప్ మళ్ళీ చేతిలో బైబిల్. ఇక పెద్ద భక్తురాలు అనమాట. అన్యులైతే అది వేరు. యేసు ప్రభు నమ్మినోడికి ఈ వేషాలు తగవు. చచ్చిన చేప ఏట్లో కొట్టుకుపోతుంది, బతికిన చేప ఏటికి ఎదురీదుతుంది. లోకంతో పాటు కలిసిపోయి దాని వేషాల్లో, దాని వ్యవహారాల్లో కలిసిపోయే దానికి చచ్చిన వారం కాదు మనం. ఆయన రక్తము చేత తిరిగి బ్రతికింపబడిన వారం. ఎట్లా బతుకుదాం వాళ్ళలాగా? నాకు తెలిసిన ఓ సోదరు ఉంది. ఆమె బాప్తిసము పొందింది, భర్త మార్లా. ఓ రోజు మ్యారేజ్కి రేపు వెళదామని చెప్పాడు భర్త. ఓకే అంది భార్య. ఆ టైం వచ్చింది, ఆయన బయటికి వెళ్ళి వచ్చాడు. రెడీ అవ్వని ఏం లేదు, మామూలుగా తన పనులు తను చేసుకుంటుంది. మ్యారేజ్కి వెళ్ళే టైం వచ్చింది, వచ్చాడు. ఏంది మాయ్, ఎప్పుడు పోవాలి, పెళ్ళి టైం అయిపోతుంది కదా, రెడీగా మన కాలేది ఏంది అన్నాడు. రెడీ అయ్యేదేముంది, పద అని ఆ చీరను అట్లా సరి చేసుకుని పద అంది. ఎక్కడికమ్మాయి, పెళ్ళికి మనం వెళ్తుంది, ఏంది చీర ఏంది, అవతారం ఏంది అన్నాడు. ఏంది ఉంది కదా, ఒంటి నిండా వస్త్రం ఉంది కదా.
బానే ఉన్నాను కదా పద అంది. కాదు కాదు, నువ్వు రెడీ అవ్వాలి కదా. ఎందుకు అవ్వాలి, ఎవరి కోసం అవ్వాలని అడిగింది. ఎందుకు అవ్వాలి, ఎవరి కోసం అవ్వాలి? నేను ఇంట్లో ఉన్నప్పుడు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు చెప్పు, నువ్వు తీసురా. నువ్వు నాకు ఏ వేషం వేసి నన్ను చూసుకోవాలనుకుంటావు, తీసురా. నువ్వు కోరినట్లు నేను నీకు రెడీ అవుతా. ఎందుకనగా నేను నా భర్తవైన నీ కన్నులను ఆకర్షించాలి కానీ పరపురుషులు మోహపు చూపులో పడే పాపానికి నేను తావివ్వకూడదు. ఇట్లాంటి భక్తులు కూడా ఉన్నారు మరి భూమి మీద. ఎవరిని ఆకర్షించడానికి నేను టిప్పు టాప్గా రెడీ అవ్వాలి? నీ కళ్ళ ముందు చెప్పు, నేను చెప్పింది కడతా. అది వాక్యానుసారమైన జీవన విధానం. కానీ మీరు నన్ను తిట్టుకోవద్దు, చాలామంది లేడీస్ ఆపోజిట్. ఇంట్లోనేమో విచిత్రమైన ప్రేతాత్మల్లాగా వస్త్రాలు ధరిస్తారు. ఆ అవతారాలు, వాళ్ళ గెటప్పులు చూస్తే వాంతులు వస్తాయి. ఎక్కడికన్నా ఇలాంటి ప్రోగ్రాంకి వెళ్ళాలి, ఎక్కడన్నా మ్యారేజ్కి వెళ్ళాలి అది ఇదంటే పాపం బయటకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అతను ఇంట్లో చూసి పక్కింటికి వచ్చానేమని పోతాడు. ఎందుకు? భార్య రెడీ అయి నిలబడి ఉంది, ఎవరో అనుకుని పక్కింటికి పోతాడు అనమాట. ఏమండి అని, ఇది మావిడి గొంతులానే ఉంది. చూసి మా నువ్వేనా, ఏంటిది? నేనే. ఇంత అద్భుతంగా ఉన్నావు, మరి ఎందుకమ్మా ఇంట్లో కొరివి దెయ్యంలాగా ఉంటావు? ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లుంటారేంటి? మరి ఎక్కడా బయటికి పోయేటప్పుడా? ఎవరు చూడాలి? భర్త కదా. పురుషులైనా స్త్రీలైనా సభ్య సమాజంలో మన సాక్ష్యం పరిమళించాలి. శాలేమన్న చెప్పింది వాక్యానుసారమే అంటే ఆలోచించి మార్చుకోండి పద్ధతుల్ని. నవనాగరికత పేరుతో మీరు కూడా విచిత్ర వేషాల్లోకి వెళ్ళిపోకండి. భక్తిని నిలబెట్టండి. పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు